హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను మీ సౌజన్య. చికెన్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చిల్లీ చికెన్ గ్రేవీ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 గ్లాస్ నీళ్లు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. ఇప్పుడు ఒక స్టెయినర్లో కొబ్బరిని మొత్తం సపరేట్ చేసుకోండి, పాలు మొత్తం సపరేట్ చేసుకోండి. సో ఈ పాలని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఒక బాండ్లీలో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుందాం. సో నూనె కాగిన తర్వాత ఇలా ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకోండి. సో అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కూడా వేసుకోండి, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి చూసి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని 1 నిమిషం పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఈ మిశ్రమాన్ని అంతా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. పచ్చిమిర్చి మరియు ఆనియన్ మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. సో అప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పుదీనాని కూడా వేసుకుందాము. అలాగే 1 కప్ వరకు కొత్తిమీరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. బరకగా మిక్సీ అయితే పట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బాండ్లీలో 1 కప్పు దాకా నూనె వేసుకొని మసాలా దినుసులు కూడా వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోండి. ఇప్పుడు చూసారా, టొమాటో ఉల్లిపాయలు అన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 నిమిషం పాటు కలుపుకుందాము. టొమాటోలు ఉల్లిగడ్డలు అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు 1 కేజీ చికెన్ బాగా ఉప్పు మరియు నీళ్లు వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. 1 కేజీ దాకా చికెన్ ఉంటుంది. ఇందులోకి అయితే వేసుకుందామండి మొత్తం చికెన్. నేను చికెన్ ఉప్పు మరియు పసుపు వేసి బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసి చికెన్ ఉప్పు అంతా బాగా కలిసేటట్టు ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. సో తర్వాత పసుపు కూడా చిటికెడు వేసుకుందాము. సో కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాలు బాగా ఉడికించుకోండి. సో చూసారా ఎలా ఉడుకుతుందో. సో ఈ టైంలో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసుకోండి. కారం కొంచెం వేసుకోండి, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు. కొంచెం గరం మసాలా వేసుకోండి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవి 1 కప్పు దాకా సరిపోయాయి నాకు. అది కూడా వేసుకొని బాగా చికెన్ మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చికెన్ పాలు అన్నీ కలుపుకొని బాగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో చికెన్. సో చాలా జ్యూసీగా, చాలా స్పైసీగా, చికెన్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. సో ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది చికెన్. ఒకసారి చాలా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆంధ్ర చిల్లీ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్, మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.